అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 26 విందాం. ఇంటి ముందు కారు ఆగగానే పరుగుని ఇంట్లోకి వెళ్ళింది సమీర. తన ఇంట్లోకి వెళ్ళేసరికి బన్నీ సోఫాలో కూర్చుని గుక్క పెట్టుకుని ఏడుస్తున్నాడు. అది చూసిన సమీర మనసు విలవిల్లాడిపోయింది. ఉదయం నవ్వుతూ చెప్పి స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఇలా ఏడుస్తూ సోఫాలో కూర్చునేసరికి తల్లి కాకపోయినా ఒక ఆడదానిగా మనసు బాధగా మూలగడంతో బన్నీ కన్నలు అంది ప్రేమగా. సమీర గొంతు వినగానే ఏడుస్తున్నవాడు కాస్త ఏడుపాపి మమ్మీ అంటూ ఒక్క ఉదుటున సమీరను చేరి ఆమె కాళ్ళను చుట్టేశాడు. తన కాళ్ళను చుట్టేసిన బన్నీని మోకాళ్ళ మీద కూర్చుని గుండెలకు పొదువుకుని ఏమైంది కన్నలు, ఎందుకు ఏడుస్తున్నావు అంది ప్రేమగా తలనిమురుతూ. ఆమెలా అడుగుతుంటే ఆ ముఖంలోకి చూస్తూ మరి నాకింత కప్పు నొప్పి వచ్చింది, అందుకే ప్రిన్సితో చెప్పి ఇంటికొచ్చేసాను. వచ్చాక ఇక్కడ నువ్వు నాకు ఇంట్లో కనపడలేదు, అందుకే నాకు ఇంత ఏడుపు వచ్చింది అంటూ 2 చేతులు బార్లా చాపి చూపించాడు బన్నీ. అతను వచ్చిరాని ముద్దు మాటలు చేష్టలు చూసి చిన్నగా నవ్వేస్తూ కప్పు నొప్పి వచ్చిందా, ఎక్కడా అంటూ కడుపంతా చేత్తో తడిమి చూసింది సమీర. ఇక్కడ అంటూ పొత్తి కడుపు మీద చూపాడు బన్నీ. ఉదయం బన్నీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అతని ప్యాంట్ కడుపు దగ్గర కాస్త టైట్గా ఉండడం గమనించినా అదంతేనేమో అనుకుని ఊరుకుంది సమీర. దానివల్లే నొప్పొచ్చి ఉంటుందని, టీచర్ ప్యాంట్ లూజ్ చేయడంతో నొప్పిపోయి ఉంటుందని, కానీ బన్నీ ఏడవడం వల్ల భయపడిన ప్రిన్సిపల్ బన్నీని ఇంటికి పంపించేసి ఉంటారని అర్థం చేసుకున్న సమీర సర్లే ఇప్పుడు నొప్పిపోయింది కదా, పద మనం వెళ్ళి కాసేపు ఆడుకుందామంటూ బన్నీ చేయి పట్టుకుని తమ గదికి తీసుకెళ్ళిపోయింది సమీర. బన్నీ అక్కడి నుంచి వెళ్ళగానే మిగతా వారంతా కాస్త రిలాక్స్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరి పనులు వారు చేసుకోవడానికి. ఈ విషయం దేవ్ వరకు వెళ్ళనందుకు చిన్నగా నిట్టూర్చి తన గదికి వెళ్ళిపోయింది కౌసల్య. గదిలోకి వచ్చిన సమీర బన్నీ బట్టలు విప్పి అతని బాత్రూంకి తీసుకెళ్ళి టబ్బాత్ చేయించి వేరే బట్టలు వేసి అన్నం తినిపించి జోకుడుతూ నిద్రపుచ్చింది. తన ఇంటికొచ్చేసరికి సమీర లేకపోవడం చూసిన బన్నీ చాలా భయపడిపోయాడు. సమీర మళ్ళీ తను వదిలి వెళ్ళిపోయిందేమో అని కంగారు పడిపోయి చాలా ఏడ్చేశాడు. ఇప్పుడు ఇలా సమీర ఒళ్ళో పడుకునేసరికి అతనికి చాలా హాయిగా అనిపించింది. అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న బన్నీని చూస్తూ పాలు కారి అతని బుగ్గల్ని ముద్దు పెట్టుకుంటూ కన్నయ్య పుట్టింది ఎవరికైనా పెరిగింది మాత్రం ఆ యశోద ఒళ్ళోనే, అలాగే నువ్వు పుట్టింది ఎవరికైనా పెంచేది మాత్రం నేనే అనుకుంటూ నా చిన్ని కన్నయ్య ఎంత ముద్దుగా పడుకున్నాడో అనుకుంది మనసులో. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక ఫోటోగ్రాఫ్, దాని వెనుక ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క వివరాలు రాసి ఉన్న ఒక ఎన్వలప్ని అతడి చేతికిచ్చాడు. ఆ ఎన్వలప్ తీసుకున్న వ్యక్తి చేస్తున్న పనిని ఆపి ల్యాప్టాప్ క్లోజ్ చేసి తనకు ఆ వివరాలు అందించిన వ్యక్తి వైపు ప్రశంసగా చూసి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఆ వ్యక్తి ఓకే బాస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళగానే చేతిలో ఉన్న కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోగ్రాఫ్ని ప్రేమగా చేత్తో తడిమి చూసి నీకోసం ఎన్నేళ్ళు నిరీక్షించాను, ఇప్పుడు నీ ఆచూకీ తెలిసింది, ఇకపై నీ చెయ్యి విడిచే ప్రసక్తే లేదు అనుకున్నాడు తన మనసులో. అలా అనుకుంటూ ఫోన్ తీసి అర్జెంట్గా నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి మన ఊరికి, ఇప్పుడే నేను మన ఊరొచ్చి తీరాలి అన్నాడు అతను. దాంతో అటువైపు ఉన్న వ్యక్తి సరే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ కాల్ కట్ అవ్వగానే తన చేతిలో ఉన్న ఫోటోగ్రాఫ్ని గుండెలకు హత్తుకుని చిన్నగా కళ్ళు మూసుకున్నాడు ఆ వ్యక్తి. ఇక్కడ సమీర అలా తన ఒళ్ళో ముద్దుగా పడుకున్న బన్నీని చూస్తూ తను కూడా నిద్రపోయింది కూర్చునే. సమీరకు తెలివచ్చి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. చుట్టూ చీకట్లు కమ్ముకుని ఉండడంతో మెల్లిగా ఒళ్ళో ఉన్న బన్నీని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళి లైట్ ఆన్ చేసి తన ఫోన్ కోసం వెతుకుతోంది. ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సంగతి గుర్తొచ్చి బెడ్ చివరన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి చూసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం గమనించి ఆన్ చేసింది. ఇలా ఫోన్ ఆన్ చేసిందో లేదో అప్పులోళ్ళు వచ్చినట్టుగా పులోమని బోల్డ్ మెసేజెస్ వచ్చేసాయి తన ఫోన్కి.
వాటన్నిటినీ ఓపిక్గా చదివి కొన్నింటికి రిప్లై ఇచ్చి కొన్నింటిని ఇగ్నోర్ చేసి మిస్డ్ కాల్స్ వైపు చూసింది. అందులో గిరి మిస్డ్ కాల్ ఉండడంతో వెంటనే అతను కాల్ బ్యాక్ చేసింది. సమీర్ నుంచి ఫోన్ వస్తుంటే చక్రవర్తితో మాట్లాడుతున్న గిరి మాటలాపి ఫోన్ అటెంప్ట్ చేశాడు. అటు నుంచి ఎలా ఉన్నారు మావయ్య అంది సమీర ప్రేమగా. సమీర ఫోన్ చేయగానే ఆమెను అది అడగాలి ఇది అడగాలి అనుకున్న గిరి ఆమె ప్రేమగా మావయ్య అని పిలిచేసరికి అన్నీ మర్చిపోయి నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు తల్లి అన్నాడు ఆప్యాయంగా. నేను బాగానే ఉన్నాను, కానీ నాన్నే అంది ఆగి. దాంతో అతను తెలుసు, ఇప్పుడు నేను మీ నాన్న దగ్గరే ఉన్నాను అన్నాడు గిరి. అవునా, ఎప్పుడొచ్చారు అంది సమీర. ఉదయమే వచ్చాను, అప్పటి నుంచి నీ ఫోన్కి కాల్ చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్నాడు కాస్త కోపంగా. అతని గొంతులోని కోపాన్ని దానికి కారణాన్ని అర్థం చేసుకున్న సమీర మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తానని చెప్పి కాల్ కట్ చేసింది. సమీర అలా కాల్ కట్ చేసేసరికి ఏం అడగకుండా అలా కాల్ కట్ చేసిందేంటి? సర్లే తనే వస్తానందిగా, అప్పుడే అన్నీ అడగొచ్చు అనుకుని స్నేహితుడితో మాటల్లో పడిపోయాడు గిరి. సమీర్ ముఖం కడుక్కొని చీర మార్చుకుని కిందకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నాను, బాబు పడుకున్నాడు, కాస్త చూసుకోండి అని కౌసల్యకు చెప్పి ఆమె సరే అనడంతో వంటగది వైపు వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళిన సమీర తండ్రి కోసం దాల్ కిచడి, కాస్త ఫ్రూట్ జ్యూస్, ఇంకా గిరి కోసం కొన్ని చిరుతిండ్లు ప్యాక్ చేసుకుని బయటకొచ్చింది. అప్పుడే కళ్ళు నులుముకుంటూ కిందకొచ్చిన బన్నీ చేతిలో బ్యాగ్తో ఉన్న సమీరను చూసి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టబోయాడు. దాంతో వెంటనే చేతిలో బ్యాగ్ కింద పెట్టేసి బన్నీని చేరి అతని దగ్గరే తీసుకుని మమ్మీకి చిన్న పనుంది, ఇలా బయటికి వెళ్ళి అలా వచ్చేస్తుంది సరేనా అంది లాలిస్తూ. నేను నీతో వస్తాను అన్నాడు బన్నీ ఏడు ముఖం పెట్టుకొని. అది కాదు కన్నలు, నీకున్నట్టే నాకు కూడా ఒక డాడా ఉన్నారు, అతనికి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, అందుకే మా డాడాని హాస్పిటల్లో ఉంచాను, తను ఒక్కడే ఉంటే ఏడుపు వస్తుందంట, అందుకే ఒకసారి వెళ్ళి తను కలిసి వెంటనే వచ్చేస్తాను అంది సముదాయిస్తూ. ఆ మాటకి సమీర ముఖంలోకి చూస్తూ గ్రాండ్ ఫాదర్కి ఏమైంది, ఎందుకు తను హాస్పిటల్లో ఉన్నారు అన్నాడు క్యూట్ ఫేస్ పెట్టుకుని బన్నీ. అతని అందమైన ముఖాన్ని ఇంకా అతని నోటి నుండి గ్రాండ్ ఫాదర్ అన్న మాటను వినగానే సమీర కళ్ళు ఆనందంతో మెరిశాయి. మెరుస్తున్న కళ్ళతో మా డాడాని గ్రాండ్ ఫాదర్ అవుతారని నీకెలా తెలుసు కన్నలు అంది సమీర. ఎలా అంటే నా డాడా వాళ్ళ డాడా నా గ్రాండ్ ఫాదర్ అంటే నా మమ్మీ వాళ్ళ డాడా కూడా నా గ్రాండ్ ఫాదరే అవుతారు కదా, అందుకే అలా అన్నాను, ఏం తప్ప మమ్మీ అన్నాడు వేలగా చూస్తూ. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ ఏం తప్పులేదు, నా డాడాని గ్రాండ్ ఫాదరే అవుతారు, సరే నాతో పాటు నువ్వు కూడా వస్తావా, నా డాడాని నీకు పరిచయం చేస్తాను, తను చాలా మంచివారు, నీకు బోలెడు కథలు చెప్తారు అంది సమీర. అవునా, అయితే వస్తాను అన్నాడు ముద్దుగా చూస్తూ. సరే అయితే పద నేను రెడీ చేస్తాను అని బన్నీని పైకి తీసుకెళ్ళి మంచి డ్రెస్ వేసి అందంగా రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది సమీర. అందంగా డ్రెస్అప్ పై సమీర చెయ్యి పట్టుకుని కిందకొస్తున్న బన్నీని చూస్తూ అరే మా బన్నీ బాబు ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు అంది కౌసల్య. గ్రాండ్ ఫాదర్ని మీట్ అవ్వడానికి అన్నాడు నవ్వుతూ బన్నీ. మీ గ్రాండ్ ఫాదర్ ఊర్లో లేరు కదా, క్యాంప్కి వెళ్ళారు కదా అంది ఆశ్చర్యంగా చూస్తూ కౌసల్య. అయ్యో గ్రానీ, గ్రాండ్ ఫాదర్ అంటే మమ్మీ వాళ్ళ డాడా అన్నాడు నుదురు తట్టుకుంటూ. ఏంటి నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా అంటూ బాబు హాస్పిటల్కి ఎందుకు సమీరా, ఈ విషయం దేవికి తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అంది ఏదో ఆలోచిస్తూ. సమీర ఏదో ఆలోచిస్తున్న కౌసల్య చేతిని పట్టుకుని త్వరగా వచ్చేస్తామా ఆంటీ ప్లీజ్ అంది సమీర. ప్లీజ్ గ్రానీ అగ్రీ చేయవా అని ముద్దుగా అడుగుతున్నాడు బన్నీ. ఇద్దరు అలా ప్రాధేయపడుతుంటే సరే త్వరగా వచ్చేయండి, దేవ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీ ఇద్దరు ఇంట్లో ఉండాలి అంది స్ట్రిక్ట్గా. సరే అంటూ ఇద్దరూ ఆనందంగా బయటకు నడిచారు. కారులో కూర్చున్న బన్నీ సమీర వైపు చూస్తూ మమ్మీ నీకు డాడా మాత్రమే ఉన్నాడా, మమ్మీ లేదా అన్నాడు బుక్క మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ.
బన్నీని అలా చూస్తుంటే ముద్దొస్తుండడంతో చిన్నగా నవ్వి బన్నీ బుగ్గ మీద ముద్దిచ్చి తన నొళ్ళోకి తీసుకుంటూ, మా మమ్మీ నేను నీకన్నా చిన్నగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నన్ను మా డాడానే పెంచారు. అంతేకాదు, నీకు ఇంకొకరిని కూడా పరిచయం చేయాలి, వారే గిరితాతయ్య అంది సమీర. అతనెవరు, నీ ఇంకో డాడానా అన్నాడు అమాయకంగా ముఖం పెట్టుకుని. అని చిన్నగా నవ్వి, అంతకన్నా ఎక్కువే, నన్ను తన కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటారు, నా ప్రతి కష్టంలో తోడుంటారు అంది చెమర్చిన కళ్ళతో. సమీర కళ్ళల్లో నీటి చెమ్మను చూస్తూ, మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కళ్ళు తుడుస్తూ. అప్పుడే హాస్పిటల్ ముందు కారు ఆగడంతో, ఏం లేదు పద అంటూ ఒక చేత్తో బన్నీని ఎత్తుకొని ఇంకో చేత్తో బ్యాగ్ పట్టుకొని కారు నుండి కిందకి దిగి హాస్పిటల్ లోపలికి నడిచింది సమీర. రాత్రి డిన్నర్ కోసం ఏమేం చేయాలో వంట మనిషికి చెప్పి అప్పుడే వంటగది నుంచి తన గదికొచ్చింది సరోజ. అప్పుడే సరిగ్గా తన ఫోన్ మోగుతుండడంతో ఫోన్ ఎత్తి, చెప్పండి అంది. నేను కాదు, చెప్పాల్సింది నువ్వు అన్నాడు కాస్త గొంతులో బేస్నెస్ని పెంచిన మౌలీశ్వర్మ. అది నేనేం చెప్పను అంది తడబడుతూ సరోజ. ఏం చెప్పాలో నిజంగా నీకు తెలియదా అన్నాడు రెట్టిస్తూ. అది అది అంది తడబడుతూ ఆమె. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంట్లో మగవాళ్ళెవరూ లేని సమయంలో మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటారా అన్నాడు కోపంగా. మీరు అనుకున్నట్టుగా అందులో నాదేమీ తప్పు లేదు. అక్కే మీకు బావగారికి చెప్పొద్దని మాట తీసుకుంది నా దగ్గర. మీరిద్దరూ క్యాంప్ నుంచి ఇంటికి వచ్చాక అన్ని విషయాలు దగ్గరుండి చెప్తానంది. అందుకే నేను మీకు చెప్పలేదు అంది కాస్త భయంగా. భయం అనేది మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సరే, ఇంతకీ దేవెలా ఒప్పుకున్నాడు అన్నాడు అతను. ఏమోనండి, ఎంతమంది చెప్పినా ఎన్ని సంబంధాలు వచ్చినా కాదన్న దేవ్ ఆ అమ్మాయి గురించి అక్క ఒక మాట చెప్పగానే ఒప్పేసుకున్నాడు అంది తనకు కూడా అంతుపట్టని విషయం గురించి ఆలోచిస్తూ. అవునా, అలా ఎలా ఒప్పుకున్నాడు? అయినా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది అన్నాడు స్వరంలో కాస్త వెటకారం ధ్వనిస్తూ ఉంటే. భర్తమాటల్లో వెటకారం గుర్తించిన సరోజ, దేవుకి పనిచేయనివి కాళ్ళు మాత్రమే, మెదడు కాదు అంది కాస్త పొగరుగా. సరోజు గొంతులో తేడా కనిపెట్టిన మౌళి కాస్త గంభీరంగా ముఖం పెట్టుకుని, మేం బయలుదేరుతున్నాం, 3 గంటల్లో ఇంట్లో ఉంటాం అన్నాడతను. మౌలీశ్వర్మ మాటలు వింటుంటే అతనికి దేవు మీద కాస్త జలసున్నట్టుగా కాస్త కోపం ఉన్నట్టుగా అనిపిస్తోంది కదా. మరి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, అదేనండి సరోజ భర్త మౌలీశ్వర్మ, అలాగే కౌసల్య భర్త శేఖర్ వర్మ, వీరింటికి వచ్చిన తర్వాత వారింట్లో ఏం జరగనుంది? అలాగే బన్నీని చూసి చక్రవర్తి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అలాగే ఫోటో పట్టుకొని ఆ వ్యక్తి వివరాలు తెలుసుకుని తన ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమన్న వ్యక్తి ఎవరై ఉంటారు? ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.